హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ బిల్లా బ్యాక్ అన్నట్టు మనం మళ్ళీ బ్యాక్ వచ్చేసాము ట్యాంకర్లకి. మనకేంటంటే ట్యాంకర్లు సెట్ అయినట్టు విధంగా మనకు బాడీ మనకు సెట్ కావడం లేదు. బండి ఎక్కిన వెంటనే బండికి అయితే పని పడింది. అంటే ఆల్రెడీ దీనికి స్టీమ్ కాయిల్స్ లేవు. స్టీమ్ కాయిల్స్ కట్టించేదానికోసం తీసుకొచ్చాడు బండి. మన కృష్ణపట్నం పోర్ట్ రోడ్లో బైపాస్లో ఇక్కడ ట్యాంకులు కట్టే వాళ్ళు ఉన్నారు. అందుకని చెప్పేసి స్టీమ్ కాయిల్స్ వరకు కట్టిద్దాము అని చెప్పి అన్నారు ఓనరు. స్టీమ్ కాయిల్స్ కట్టిందని తీసుకొచ్చాను. చూసారు కదా, హోల్స్ వేస్తున్నారు ట్యాంకీకి. ఈ పక్కన ఇంకో బండి ఉంది, బండి పక్కన ఏందో వర్క్ జరుగుతుంది. నేను చూద్దామని వస్తే ఇది ఈ కమాండర్ ఉంది కదా, ఆయిల్ వచ్చే కమాండర్ కాడ మూత కమాండర్ సెట్ చేస్తున్నాడు కొత్తది. స్టీల్, ఇది ఇంతా స్టీల్తో సంబంధించింది. ఇది స్టీల్ కమాండరు. దానికి హోల్ వేసుకొని కప్పు పెట్టేస్తుంది. ఈ సైడ్ ఉంది కదా బండిది, దీనికి ఇన్సులేషన్ కడుతున్నారు. మన బండి పక్కన ఉండేది. సో ఇన్సులేషన్ అంటే లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాను, ఇదే విధంగా ట్యాంకులు కట్టే దగ్గర చెప్పుకున్నాను. ఇన్సులేషన్ అంటే లోపల ఒక ట్యాంక్ ఉంటుంది. మన బండి ఉంది కదా, మన బండికి సింగిల్ ట్యాంక్ మన బండి, దానికి కవరింగ్ వేస్తారనమాట. ఇది కవరింగ్. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే తడితే సౌండ్ ఎలా వస్తుందో దీనికి చూడండి, ఇది డిఫరెన్స్. స్టీమ్ కాయిల్స్ వేసినారు. స్టీమ్ కాయిల్స్ ఇప్పుడు ఒక హోల్ ఒక స్టీమ్ కాయిల్ వెళ్తుంది అనమాట. దీంట్లోకి ఒక హోల్లోకి స్టీమ్ కాయిల్, అదొక హోల్లోకి అదొక స్టీమ్ కాయిల్, రెండు కాయిల్స్ లోపలికి వెళ్తాయి. ఆ పైప్ చూడండి, ఇంకా పైకి ఎక్కలేదు. ఇదైతే పైకి ఎక్కిచ్చేసారు. పైకి ఎక్కిచ్చారంటే లోపల ఏంటంటే అవతల దాంట్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. ఈ ఛాంబర్లో నుంచి అవతల ఛాంబర్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. సరే ఒకసారి పైకి ఎక్కి చూద్దామే. వెనకాల నిచ్చెన ఉంటుంది, నిచ్చెన అట్లా పట్టుకొని ఎక్కడమే. వెనక నుంచి వెల్డింగ్ చేసుకుంటా, అది వెనక నుంచి కట్ చేసుకుంటూ వస్తున్నాడు కదా, దాంట్లో అయితే లాస్ట్ దాంట్లో కట్ చేసాడు. ఆ పైపు ఎవరి దాంట్లోకి దోపేశాడు. నెక్స్ట్ వచ్చి దీంట్లోకి రావాలా, మూడో ఛాంబర్లోకి, మూడో కంపార్ట్మెంట్లోకి రావాలి. అంటే బ్యాక్ సైడ్ నుంచి మూడో కంపార్ట్మెంటు. మామూలుగా ముందు నుంచి లెక్కేసుకుంటే 1 2 3 4 5 6 కంపార్ట్మెంట్ అన్నమాట. అది 6వ ఛాంబర్లో నుంచి 5వ ఛాంబర్లోకి వచ్చింది పైప్ లైన్. చూపిస్తాను చూడండి. మధ్యలో ఉంది కదా, ఇది పొగలు కనబడడం లేదు, మధ్యలో ఉంది పైప్ లైన్. అది ఇప్పుడు ఆ హోల్లో కొట్టేసి ఇప్పుడు దీనిలోకి రంపించేస్తాడు కట్ చేసి. యాక్చువల్లీ బండి ట్యాంక్ కట్టించింది బయోడీజిల్ పర్పస్ కోసం కట్టించారు. బయోడీజిల్ పర్పస్ అంటే చూడండి, మామూలుగా డీజిల్ ఉంటుంది కదా, మామూలుగా మనం లారీలు వాడుకుంటాం డీజిల్, ఆ డీజిల్ తోలేదాని కోసం కట్టించిన ట్యాంక్ ఇది. ఇక్కడ మన కృష్ణపట్నం పట్ల లోడింగ్ లేదు, డీజిల్ లోడింగ్ అంటే డల్ అయిపోయింది. ప్రజెంట్ అయితే లోడింగ్ లేదు. తర్వాత దాని ఫ్యూచర్లో ఉంటుందని తెలియదు. అప్పటిదాకా ఏంటంటే మనం ఆ లోడింగ్ కోసం ఆపుకోలేం కదా, అందుకని చెప్పేసి స్టీమ్ కాయిల్స్ కట్టిస్తున్నాము. ఇది ఎంత చూడండి, ఎంత పొడుగుంటుంది ఇది. ఈ ట్యాంకులకి డిప్పులు లాగా అన్నమాట ఇవి హోల్స్. మామూలు ట్యాంకులకి అయితే ఇవన్నీ కట్ చేస్తారు, ఇది కట్ చేసి ఇది కట్ చేస్తారు. డీజిల్కి అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇవన్నీ డిప్స్ చూసుకున్నాను అనమాట. ఎంతవరకు వచ్చిందో అక్కడ దాకా వచ్చి ఆపుకోవడం, అంటే టన్నేజ్ ఎంత టన్నేజ్ వచ్చింది అనేది మనకు ఈ హోల్స్ ప్రకారం తెలిసిపోతుంది అన్నమాట. ఈ హోల్స్ ఉన్నాయి కదా, దీని ప్రకారం తెలిసిపోతుంది. ఇవన్నీ కూడా కట్ చేసేయాలి, ఎందుకంటే డీజిల్ లోడింగ్ లేదు కాబట్టి. దీనికి మళ్ళీ ఇన్సులేషన్ కట్టించాలా, అట్లా కవరింగ్ ఉంది కదా, కవరింగ్ లాగా కట్టించాలా. అందుకోసం అని చెప్పేసి ప్రజెంట్ అయితే ఈరోజు వరకు పని అయితే మనకు ఇదేను. స్టీమ్ పైపులు ఉన్నాయి కదా, ఇందాక చూపించాను. ఆ పైప్ లైన్ మొత్తం కట్టేసుకొని ఇంకా తీసుకెళ్ళాము, బండి లోడింగ్ పెట్టాను. స్టీమ్ పైప్ లైన్ వర్క్ మొత్తం అన్ని ఛాంబర్లకి 6 ఛాంబర్లకి పైప్ లైన్లు అయితే కట్టేసినారు. స్టీమ్ పైప్ లైన్ అయితే వేసారు. తర్వాత వెల్డింగ్ లోపలంతా వెల్డింగ్ చేసేసారు నీట్గా. వెల్డింగ్ చేసిన తర్వాత ఆ వెల్డింగ్ ముక్కలు వెల్డింగ్ చేసినప్పుడు స్పార్క్ టైప్ ముక్కలు వచ్చి ట్యాంక్ కట్టుకుంటాయి. అయితే ఏం చేయాలంటే గ్రైండింగ్ పట్టకుండా ఉంటే నెక్స్ట్ స్టెప్లో లోడ్ చేసినప్పుడు ఏంటంటే ఆ ఆయిల్తో పాటు వచ్చేస్తాయి. హీట్కి వచ్చేసినప్పుడు మన సర్వేర్లు ఉంటారు కదా, లోడింగ్ చేసే దగ్గర సర్వేర్లు
బండి ఓకే చేయరు, ఆ పీసులు రాకూడదు లెక్క ప్రకారం. అందుకని చెప్పేసి నీట్గా గ్రైండింగ్ పడుతున్నాడు. గ్రైండింగ్ మొత్తం పట్టేసిన తర్వాత మనం వాటర్ పోసి చెక్ చేయాలి ఆ బండిలో మొత్తం. అంటే వెనక సైడు లాస్ట్ ఛాంబర్ ఉంది కదా, ఆ ఛాంబర్లో నీళ్ళు నింపేసుకొని అక్కడ చెక్ చేస్తే ఏమైనా లీక్లు వస్తున్నాయో లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత సర్వీస్ చేయించాలి బండి. లోపల మన వాటర్లో లోపలంతా డస్ట్ ఉంటుంది. డస్ట్ అంటే ఇప్పుడు మనం వెల్డింగ్ చేసిన ముక్కలు ఉంటాయి, పీసులు ఉంటాయి. అట్లా మనం కరెక్ట్గా వాటర్ వాష్ చేసుకున్న తర్వాత లోడింగ్ పోవాలా, లేకుంటే బండి రిజెక్ట్ చేస్తారు. పైనంతా వాటర్ కొట్టేసాడు. తర్వాత కిందకు వచ్చి పైప్ లైన్లు అంటారు. అంటే దీని ద్వారానే మనకు ఆయిల్ రిటర్న్ వచ్చేది. అన్లోడింగ్ చేసి దీని ద్వారా చేస్తాము. సో అందుకని చెప్పేసి ఇవి కూడా నీట్గా ఉంటే సర్ఫ్ వేసుకొని నీట్గా క్లీన్ చేస్తే నా లోపల నలకలు ఏమి లేకుండా ఉంటాయి. అప్పుడు మన బండి ఓకే అయిపోతుంది లోడింగ్ పోయినప్పుడు. సో అదైతే పైన అయితే వాటర్ వాష్ అయిపోయింది. తర్వాత వచ్చి కింద వాటర్ వాష్ చేస్తున్నారు. ఇంకా అది అయిపోగానే ఇంకా బండి తుడుచుకొని బండి తీసుకెళ్ళి మన పార్కింగ్లో పెట్టుకుంటే లోడ్ తగిలితే లోడ్కి పోవడమే. చూద్దాం ఈరోజు లోడ్ తగులుతుందో ఇంకా రేపు తగులుతుందో చూద్దాం. స్టీమ్ పైప్ లైన్ కట్టించిన తర్వాత మనం ఒకసారి ఏంటంటే వాటర్ పట్టుకొని చూసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వెల్డింగ్లు ఉన్నాయి. వెల్డింగ్లు కూడా లీక్ అవుతుందని చెప్పేసి మనం ముందుగానే వాటర్ పట్టుకోవాలి. నేనైతే ఫస్ట్ వాటర్ పట్టుకొని ఇక్కడికి వచ్చాను. లీక్ అవుతుంది చెక్ చేసుకున్నాను. లీక్ అయితే కాలేదు రెండు పక్కల. ఈ పక్క ఒకటి, ఈ పక్క ఒకటి. స్టీమ్ పైపులు ఎందుకు కట్టిస్తామంటే మనం ఏదైనా గట్టిగా ఉండే ఆయిల్ తోలినప్పుడు ఏంటంటే అవి అంటే లిక్విడ్గా ఉంటుంది ఫస్ట్ మనం లోడ్ చేసినప్పుడు. తర్వాత మళ్ళీ గట్టిగా అయిపోతుంది క్లైమేట్ని బట్టి. క్లైమేట్ బట్టి కాదు, ఆ ఆయిలే మామూలుగా గట్టి ఆయిల్ అయిపోతుంది. దానికోసం ఏంటంటే మామూలుగా మనం వేడి చేయాలన్నమాట. వేడి చేయాలంటే దీనికి స్టీమ్ పైప్లో వెనకాల వచ్చి పైప్ అటాచ్ చేసి స్టీమ్ పెడతారు. స్టీమ్ అంటే హీట్ పెడతారు. హీట్ పెడితే అప్పుడు లోపల ఉన్న ఆయిల్ ఈ పైపుల ద్వారా పోయి ఈ పైపుల ద్వారా పోయేసి ఈ హోల్ ద్వారా పోయేసి అప్పుడు లోపల హీట్ అయిపోయేసి ఆయిల్ గడ్డ ఉన్న ఆయిల్ లిక్విడ్గా చేస్తుంది, పల్చగా చేస్తుంది. అప్పుడు మనకు అన్లోడింగ్ ఈజీగా అయిపోతుంది. ఇది ఒకటే లాక్ వస్తుంది. పైన అక్కడ ఉంది కదా, అక్కడ ఒక సీల్ పడుతుంది లాక్. అది తర్వాత వచ్చి అక్కడ అంతే ఒకటే సీల్ పడుతుంది అంతే. ఇంక వేరే సీల్ ఏం పడతానికి. లాస్ట్ ఒకే సీల్. పైన 6 ఛాంబర్లు ఉన్నాయి కదా, 6 ఛాంబర్లకేమో సీల్ ఏమయ్యారు, ఒకటే సీల్ వేస్తారు. సో ఫైనల్గా అయితే మన సర్వీసింగ్ అయితే అయిపోయింది. ఫస్ట్ సర్వీస్ చేసాము, వేరే ఆయిల్ వేసుకొచ్చి సర్వీస్ చేసి ఆయిల్ మీద ఏంటంటే బండి మనకు వర్క్ చేయరు. అందుకని చెప్పేసి సర్వీస్ చేసుకొని పోయేసి స్టీమ్ పైపులు కట్టించుకొచ్చాము. ఇంకా సెకండ్ ఇప్పుడు సర్వీసింగ్ అయిపోయింది. ఇంకా బండి తుడుచుకొని మనం బండి పక్కన పెట్టి బండి తుడుచుకొని మన సర్వీసింగ్ చేసిన వాళ్ళు ఓకే అయిపోయిందా.